టు 9+ న్యూస్. నేను సంగీత. రాజకీయ నాయకులంటే కాన్వాయ్, హంగు, ఆర్భాటాలు ఇవి మనకు గుర్తొచ్చే దృశ్యాలు. కానీ ఓ శాసనసభ్యుడు వాటికి భిన్నంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి సాహసోపేతమైన ప్రయాణం చేశారు. ఆయనే మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. కనీసం కారు కూడా వెళ్లలేని దట్టమైన అడవి ప్రాంతంలోకి నేరుగా గిరిజనుల వద్దకు వెళ్లారు. వారి కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దొరవారి తిమ్మాపురం అనే మారుమూల గ్రామం. అక్కడికి చేరుకోవాలి అంటే సుమారు 20 కిలోమీటర్ల దట్టమైన అడవిలో ప్రయాణించాలి. ఆ కష్టమైన అడవి బాటలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం తన భద్రతా సిబ్బందితో కలిసి మోటార్ సైకిల్పై ప్రయాణించారు. అనుకోకుండా తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేని చూసి అక్కడి ఆదివాసీ గిరిజనులు ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే స్వయంగా దట్టమైన అడవిలో ఉన్న పులేమడుగు వాగుకు పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో కలిసి కిందనే కూర్చుని వారి కష్టసుఖాలను ఓపికగా విన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలోనే ఈ పర్యటన జరిగిందని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో రోడ్డు, బోరుబావి మరియు చెక్ డ్యాం నిర్మాణ పనులకు హామీ ఇచ్చారు. తిమ్మాపురం గ్రామ అభివృద్ధి కోసం సుమారు 4 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. అర్హులైన వారికి 2వ విడతలో ఇందిరమ్మ ఇళ్లు తప్పక ఇస్తామని భరోసా ఇచ్చారు. మీకు నేనున్నానంటూ ఆదివాసీ గిరిజనులకు ధైర్యం చెప్పారు. ఖమ్మం రాజకీయాల్లో మరోసారి ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై ఆమె ప్రశ్నలు సంధించారు. ఎన్టీఆర్ జాతీయ స్థాయి నాయకుడని, ఆయనపై విమర్శలు చేసే స్థాయి బీఆర్ఎస్ కు లేదని వ్యాఖ్యానించారు. అలాగే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కోసం పోరాడిన అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి తరపున మాట్లాడుతూ తప్పేంటి అంటూ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మాకు ఎదురు లేదు అనేది ఏ విధంగా మనము అమలు చేస్తే బాగుంటుంది, గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, కావాల్సిన క్రమశిక్షణ పాటించి కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోరాడితే మాకు ఎదురు లేదు అనేది మరొకసారి మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది. మనసు విప్పి మాట్లాడుకొని ఏ విధంగా కదం ఎత్తాలి. కాబట్టి చాలా నూతనంగా కొన్ని మార్పులు చేర్పులు అతి త్వరలో అందరూ చూడబోతారు. విగ్రహావిష్కరణ సంబంధించి ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టింది? వాళ్ళకి ఏంటంటే వరి వాళ్ళ స్టాచ్యూ అయితే పెట్టం కదా. ఏంటి ఏడుపు ఏంది? ఒక నేషనల్ లీడర్ని గుర్తించడం మీకు ఇబ్బందిగా ఉందా? నందమూరి తారక రామారావు ఈజ్ నాట్ జస్ట్ తెలుగుదేశం ఇన్ హైదరాబాద్, హీఈస్ పాన్ ఇండియా. ఇవాళ చెన్నైలో విజయం గెలిచాడంటే నందమూరితో పోలుస్తున్నారు. నందమూరి ఆ రోజు 9 నెలల్లో ఈ ట్రాన్సిషన్ ఫ్రమ్ యాక్టర్ టు 70mm రియల్ లైఫ్లో ఆయన చర్చించి ఏర్పాటు చేసి ఇవాళకి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకోనుంది, వాళ్ళని మోస్తున్నారంటే అది ఆయన ఏర్పాటు చేసిన పునాదులు ఇవాళ. సో అది హీఈస్ అ నేషనల్ హీరో. ఏంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ పెడితే అది ఎవరైనా చర్చిస్తారా దాని మీద? ఏమంటే మాట్లాడేది చిన్న మైండ్ ఉండి చిన్న పనులు. గో అండ్ వర్క్. ప్రజల్లో వెళ్ళి తిరిగితే వీళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది. ఈ మీటింగ్ లో మీరు టికెట్లు అంటే ఇష్యూస్ అంటే ప్రయారిటీ సామాజిక వర్గాల వారి నియోజకవర్గాలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ టికెట్లు ఇవ్వాలి, అదేం లేదు. వీ నెవర్ డిస్కస్డ్ అది. మేము ఎస్ఐఆర్ గురించి మాట్లాడాం. ఎస్ఐఆర్ ఇస్ ది ఇమీడియట్ ఇంపార్టెన్స్. కాబట్టి ఎస్ఐఆర్ గురించి చర్చించి ఏ విధంగా ఇది చేసుకోవాలి, ఎవరు ఎక్కడ ఏంటి అనేది ఇవి డిసైడ్ అయ్యింది. ఎస్ఐఆర్ గురించి ఏ విధంగా మనము అమలు చేస్తే బాగుంటుంది, గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, కావాల్సిన క్రమశిక్షణ పాటించి కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోరాడితే మాకు ఎదురు లేదు అనేది మరొకసారి మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది.
చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని పార్టీ మహాసభలో తీర్మానం చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి అండగా నిలిచిన పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, వీరయ్య చౌదరి, సాంస్కృతిక విభాగంలో చైర్మన్ తేజస్విని ఆధ్వర్యంలో మహిళా నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 33% రిజర్వేషన్, స్త్రీ శక్తి పథకం తీర్మానాలను స్వాగతిస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. నేడు కేంద్రంలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం తెచ్చినా రాబోయే రోజుల్లో పార్లమెంట్లో అది ఆమోదించినా ఆమోదించకపోయినా రాష్ట్రంలో మాత్రం మహిళా రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని టీడీపీ ప్రకటించడం మహిళలకు ఇచ్చే గౌరవమని నిదర్శనం అని నేతలు కొనియాడారు. వర్చువల్ మోడ్లో చేసుకున్నా కూడా చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా ప్రతి క్లస్టర్లోనూ ఉదయం నుంచి సాయంత్రం దాకా జనం కదలకుండా మండు టెండలో కూడా విజయవంతం జరిగింది మహానాడు ప్రతి నియోజకవర్గంలో కూడా. అట్లాగే నిన్న స్త్రీ శక్తి అనే నినాదంతో మహానాడు అసలైన అర్థం నారా లోకేష్ గారు నిన్న మహిళలకి చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మాలాంటి వారికి అవకాశాలు, ఒక గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాజకీయంగా మనం చూసుకుంటే కొన్ని అడ్డంకుల వల్ల కేంద్రంలో మహిళా బిల్లు ఇబ్బంది పడి ఆగిపోయినా స్టేట్ వైజ్గా మహిళలకి 33% ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే మహిళల్ని గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, మహిళా సాధికారత అని ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు, నిన్న నిరూపించారు. మనం చూస్తే ఆనాడు ఎన్టీఆర్ గారు ఎట్లయితే ఆస్తిలో సమాన హక్కు కల్పించారో మహిళలకి, తర్వాత అదే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాలు దేశంలో నెంబర్ 1గా నిలబడ్డాయంటే అది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అంటే. అట్లాగే ఎన్నో పథకాలు తెలుగుదేశం పార్టీ హయాం నుండి చూసుకుంటే పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఉపాధి అవకాశాలు, వేలాది టీచర్ పోస్టులు కానీ, మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల హక్కుల పరిరక్షణ కోసం ఎంతో కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలనలో కూడా చూస్తే సూపర్ 6లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలకి, అంటే తల్లికి వందనం, తల్లుల అకౌంట్లో 9,000 కోట్ల రూపాయలు పడినాయి అంటే అది మహిళా మీద ఉన్న చిత్తశుద్ధి, మహిళల గౌరవం అంటే. అట్లాగే మనం చూస్తే డ్వాక్రా సంఘాలు లక్షలాది గ్రూపులను బలోపేతం చేసుకోవటం కానీ, ఉచిత బస్సు అయినా, ఉచిత గ్యాస్ అయినా, పెన్షన్, సాధారణ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా అత్యధికంగా 38 లక్షల పైన మహిళలు ఉండటం చూస్తే ఎంత గౌరవం ఇస్తున్నారు మహిళలకు అనేది అర్థమవుతుంది. హైదరాబాద్లో ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శనకు వేదిక సిద్ధమైంది. హెచ్ఎండిఏ గ్రౌండ్స్లోని నెక్లెస్ రోడ్లో ఆర్గానిక్ మేళా ప్రారంభమైంది. దాదాపు 200కు పైగా ఆర్గానిక్ స్టాల్స్తో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఇవాల్టి నుండి 31వ తేదీ వరకు ఈ మేళా కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఆర్గానిక్ ఉత్పత్తులు ఇందులో ప్రదర్శనకు ఉంచారు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సందర్శకులకు ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తోంది. ఇక ఈ ప్రదర్శనలో మంత్రి సీతక్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వారు మేళాలో స్టాల్స్ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. హెచ్డిఎంఏ గ్రౌండ్స్లో ఈరోజు ఆర్గానిక్ ఎగ్జిబిషన్ జరగడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి మొదలుకొని రేపు 31వ తారీఖు వరకు ఈ 3 రోజులు జరుగుతుందని మీరు ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు, ఆయనతో పాటుగా మంత్రివర్యులు సీతక్క గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది.
ఇంకా కొన్ని ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది, కొన్ని స్టాల్స్ ఓపెన్ చేశారు. వివిధ రకాలుగా ఆర్గానిక్లో ఏమేమైతే మనకు దొరుకుతూ ఉన్నాయో అవి సంబంధించిన స్టాల్స్ అనేవి ఇక్కడ రెడీ అయ్యాయి. దీనికి సంబంధించి చాలామంది ఎవరైతే ప్రజలు ఉన్నారో లేదా చుట్టుపక్కల నివాసులు ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చి ఇక్కడ చూస్తూ వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సో కాబట్టి వినియోగదారులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఒక 5 వస్తువులు మటుకు మీరు ప్రాముఖ్యంగా చూడాలి. ఒకటి రైసు, వీలైనంత వరకు పాలిష్ లేని రైస్ తీసుకోండి. అలాగే బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ తీసుకోండి. తర్వాత ఆయిల్స్ విషయానికి వచ్చేసరికి వీలైనంత వరకు గానుగ ద్వారా పట్టించిన ఆయిల్స్ వాడటం ప్రయత్నించండి. అలాగే అధికంగా అయోడైజ్డ్ సాల్ట్ వాడకుండా మధ్య మధ్యలో ఏదైతే సాల్ట్, మామూలు సాల్ట్ ఏది ఇవాళ రేపు వస్తుంది కదా మనకి పింక్ సాల్ట్ అని కానివ్వండి, లేదా అటువంటిది ఒకటి వాడుకోండి. లేదంటే మనకి కళ్ళ ఉప్పు కూడా మీరు దాన్ని పొడి చేసుకొని వాడుకోవచ్చు. అలాగే పాలు వీలైనంత వరకు మీరు నేరుగా మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి కానివ్వండి. ఏ పాలు పడితే అవి తీసుకున్నా కానీ మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే తేనె, నెయ్యి ఇవి మెయిన్. అలాగే పప్పు ధాన్యాలు వచ్చేసరికి మనకి రైతుల ద్వారా వచ్చేవి నేరుగా కనుక తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారంలో అన్నీ చూసుకోవాలి. వీలైనంత వరకు మనకి అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు ఇవి మ్యాక్సిమం మనం అందుబాటులో చేసుకుంటే కనుక ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులు కూడా వీటి మీద శ్రద్ధ చూపించి వీలైనంత వరకు నేరుగా రైతు నుంచి పొందే మార్గం అనేది చాలా ఉత్తమం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. నా పేరు అహల్య. నేను హనీ ఫార్మింగ్ చేస్తానండి. ఓన్గా మాకు ఫార్మింగ్ ఉంది. హనీతో పాటు ఇది మస్కిటో ఆయిల్, దోమలు కొట్టుకోకుండా ఉంటే ఇది రాసుకుంటే ఆర్గానికేనండి. అంతా ఆర్గానిక్ అండ్ ఇంట్లోనే న్యాచురల్గా చేస్తాను, ఎలా పడితే అలా కాకుండా. ఇది ఆత్మకూరు అండి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఆత్మకూరు గ్రామం. అవునండి, 3 days జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటే మా లాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉంటుంది. కొంచెం ప్రజల్లోకి మా ప్రోడక్ట్, మా బ్రాండ్ అలా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇది కూడా ఆయుర్వేదం మెడిసిన్స్తో నేనే చేస్తాను ఇంట్లో. ఇక్కడున్న ప్రతి ఒక్కటి ఆర్గానిక్ అండ్ న్యాచురల్గా చేస్తాం. లేదండి, మా తాతగారు నాటు వైద్యం చేస్తారు. దాని ద్వారా మాకు కొన్ని మెడిసిన్స్ అలా తెలుసు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక మార్పులు చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు విధానంలో కొత్త మార్పులను ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇకపై రోజుకు ఆన్లైన్లో 1500 శ్రీవారి దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 500 టికెట్లు 3 నెలల ముందస్తు అడ్వాన్స్ బుకింగ్కు కేటాయించనున్నారు. తిరుపతి విమానాశ్రయంలో రోజుకు 200 టికెట్ కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేయనున్నారు. మరోవైపు రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలోకి 800 టికెట్లలో 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ముందుగా 10,000 విరాళం చెల్లించిన దాతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ విధానం 2025 మే 1 నుండి వర్తించనుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రత్యేక కోటా టికెట్లు విడుదల చేయనుండగా మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించనున్నారు. జూన్ 10 నుండి ఈ కొత్త విధానం పూర్తిగా అమల్లోకి రానుంది. బుక్ కాని టికెట్లను తిరిగి కరెంట్ బుకింగ్ కోటాలో కలపనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.